చావాలని కోరుకునే ఆ మాటలేంటి, ఆ కూతలేంటి అంటూ గులాబీ బాస్ ఫైర్. కారు పని అయిపోయింది, ఇక షెడ్డుకే అంటూ సీఎం రేవంత్ అంతకు మించి అన్నట్లుగా సాగుతున్న ఆ ఇద్దరు నేతల డైలాగ్ వార్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సెగలు పుట్టిస్తోంది. రేవంత్ పేరు తీయకుండానే అనాల్సిన మాటలన్నీ కేసీఆర్ అంటుంటే నేరుగా కేసీఆర్ బీఆర్ఎస్ఏ టార్గెట్ గా సీఎం రేవంత్ కామెంట్స్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అటు కేసీఆర్ ఇటు రేవంత్ మాటలతో అప్పుడే ఎన్నికలొచ్చేశాయా అన్న వాతావరణం కనిపిస్తోంది. ఇదంతా రాబోయే ఎలక్షన్ ఫైట్ లో భాగమేనా? ఎన్నికల కోసం అప్పుడే కత్తులు దూసుకోవడం షురూ చేశారా? ఇటు రేవంత్ అటు కేసీఆర్ టార్గెట్ ఒక్కటే. నెక్స్ట్ ఎలక్షనే టార్గెట్ గా అప్పుడే డైలాగ్ వార్. ఎదురులేని నాయకుడిగా రికార్డు సృష్టించే ప్లాన్. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు. తెలంగాణలో పొలిటికల్ హీటు పెరుగుతోంది. ఎన్నాళ్లు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని చెప్పేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాల జైత్రయాత్ర సభలో గర్జించిన గులాబీ బాస్ ఆ తర్వాత తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ రేవంత్ సర్కారు టార్గెట్ గా బాణాలు వదిలారు. తన చావును కోరుకుంటున్నారంటూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే తాను కేసీఆర్ చావును కోరుకోవడం లేదంటూ మీడియా చిట్ చాట్ లో కామెంట్స్ చేసి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్. పైగా కేసీఆర్ జగిత్యాల సభ రోజే రేవంత్ మేడిగడ్డ పర్యటన పెట్టుకోవడం, అదే రోజు కాటారంలో రైతు భరోసా నిధుల విడుదల సభలో కేసీఆర్ ను జీవన్ రెడ్డిని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయగా అదే రోజు రేవంత్ చిట్ చాట్ అంటూ కౌంటర్ ప్లానింగ్ చేశారు. సీఎం స్థాయిలో ఉండి ఆ మాటలేంటి బూతులేంటి అంటూ రేవంత్ తీరుపై కేసీఆర్ మండిపడితే బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ రేవంత్ రివర్స్ అటాక్ కు దిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అని శపథం చేసి పొలిటికల్ హీటును ఇంకా పెంచేశారు సీఎం రేవంత్. మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావే ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే కేసీఆర్ జగిత్యాల సభ డేటును ప్రకటించారో అప్పటి నుంచే రాజకీయం కొత్త టర్న్ తీసుకున్నట్లయింది. గులాబీ బాస్ సభకు కౌంటర్ గానే రేవంత్ మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు అని బీఆర్ఎస్ అటాక్ చేయడం, తన మేడిగడ్డ టూర్ నెల రోజుల క్రితమే ఫిక్స్ అయిందని రేవంత్ చెప్పడం డైలాగ్ వారుకు దారితీసింది. నెక్స్ట్ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే మొదలైంది. ఏకంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నట్లుగానే ఇండికేషన్స్ ఇచ్చారు గులాబీ బాస్. దాంతో మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న తెలంగాణ పాలిటిక్స్ సీఎం, మాజీ సీఎం పోటాపోటీ కామెంట్స్ తో ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక రానున్న ఎన్నికల్లో నువ్వా నేనా అని తేల్చుకోవడానికి మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది. ఇక ఇద్దరి టార్గెట్ రానున్న జనరల్ ఎలక్షన్స్ అయినప్పటికీ త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికల్లో పవర్ ఏంటో చూపించింది కాంగ్రెస్. గ్రేటర్ ఎన్నికల్లో కూడా 3 కార్పొరేషన్లలో పాగా వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయొచ్చని సీఎం ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జనాల్లో సానుభూతి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలే అస్త్రంగా ప్రభుత్వ తప్పిదాలపై పోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తాను ప్రజల్లోకి వెళ్తే పార్టీకి బలం వస్తుందని 3-4 బహిరంగ సభలు పెట్టి ప్రజలను బీఆర్ఎస్ వైపు మళ్లించాలని కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ ఇటు రేవంత్ అటు కేసీఆర్ డిసైడ్ అయినట్లు కనిపిస్తూ ఉండడంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనే చర్చ మొదలైంది. ఇక ఈ సవాళ్ల పర్వంలో ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి మరి.